ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన ఘనమైన భయంకరమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వేకుజాం ప్రార్థన ఒక గీతంతో దేవుని ఆరాధన చేద్దాం. ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొరియ పిల్ల యేసురాజు పేరా క్రొత్త గీతమెత్తి పాడరా. రాజాది రాజారావే, రాజు యేసు రాజ్యమేలరావే, రాజులకు రాజు వైరావే, రవి కోటి తేజ యేసురావే. రాజాది రాజారావే, రాజు యేసు రాజ్యమేలరావే, రాజులకు రాజు వైరావే, రవి కోటి తేజ యేసురావే. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. 99వ కీర్తన 3వ వచనం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ వేకుజాము శుభములు కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. దేవుడు తన పట్టణమైన సియోనులోని తన సింహాసనం మీద నుండి పవిత్రతతో న్యాయంతో ఈ భూమండలాన్ని పరిపాలిస్తుండగా, దానికి ప్రతిగా భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆరాధిస్తూ ఆయన్ను సేవిస్తూ ఉన్నటువంటి కీర్తన 99వ కీర్తన. ఈ వాగ్దాన వాక్యంలో భయంకరమైన అనే పదాన్ని తీసుకొని వచ్చాడు కీర్తనకారుడు. భయంకరమైన అనే పదం గౌరవాన్ని, ఆరాధనను చూపిస్తూ ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ పరిశుద్ధుడు అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ దేవదూతలు, శరాపులు, కెరూబులు దేవుణ్ణి వాళ్ళు మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు పాడుతూ ఆయన్ని ఆరాధిస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో కూడా కీర్తనకారుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాటని 3 సార్లు ఆయన పలికినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని నామాన్ని మనము చులకనగా ప్రస్తావించకూడదు. మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధ నామాన్ని ప్రచురం చేయాలి, మాట్లాడాలి, సంస్తుతి చేయాలి. ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలి. కీర్తనకారుడు అదే విషయాన్ని ఆయన ఉటంకిస్తూ దేవుని గొప్ప కార్యాలని, ఆయన చేసినటువంటి ఈ గొప్ప సృష్టిని దృష్టిలో పెట్టుకొని కీర్తనకారుడు పదే పదే దేవుని యొక్క శక్తిని గుర్తుకు చేసుకుంటూ ఆయన తెలియజేసినటువంటి మాట ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును అనేటువంటి మాట ఆయన తీసుకొని రాగలిగినాడు. దావీదుకు భూమి యొక్క భూభ్రమణాన్ని, పరిభ్రమణాన్ని, భూమి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి విధానాన్ని దేవుడు ఆనాడే తెలియజేశాడు.
భూమి కదులుతుంది, అది నిజమే, వాస్తవమే. భూమి కదలకపోతే, భూమి తన చుట్టూ తాను తిరగకపోతే మనకు పగలు రాత్రి రాదు, మనకు ఋతువులు కూడా రావు. కాబట్టి మానవాళికి ఎంతో అవసరనీయమైనటువంటి ఈ కదలిక దేవుడు ఏర్పాటు చేసిందే. ఆయన శక్తి ఎంత గొప్పదో, ఈ ప్రపంచంలో, ఈ శూన్యంలో ఆయన పెట్టిన ప్రతిదీ కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. సూర్యుని చుట్టూ నవగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. వాటి కక్షలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత గొప్ప సంగతి కదా. అటువంటి సృష్టికర్త, సర్వాన్ని సృష్టించినవాడు మన దేవుడు. ఆయన భయంకరుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ పరిశుద్ధిని మనం ఉదయకాల సమయంలో మనము కూడా సేవిద్దాం. భయభక్తులు కలిగినటువంటి బిడ్డలమైన మనం ఆయన నామాన్ని ప్రస్తావిస్తూ పరిశుద్ధుడు 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 అని ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆ విధంగా దేవుడు మనల్ని ఆయన సేవలో నడిపించడానికి సహాయం చేయనుగాక. రండి, వేకోజామున దేవుని మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు. నీవు పరిశుద్ధుడవు, నీవు మహాదేవుడవు, నీవు భయంకరమైనటువంటి వాడవు, అనగా నీవు పూజనీయుడవు. నీ నామము స్తుతి నొందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతి నొందదగినది. ఈ సూర్యుడు, ఈ నవగ్రహాలు, ఈ భూమి సమస్తము నీవే సృష్టించావు. ఇది మా కొరకే నీవు ఏర్పాటు చేసినావు. నీవెంత గొప్ప దేవుడవు, మహాసృష్టికర్తవు, నువ్వు పరిశుద్ధుడవు. నీ వంటి వాడు ఈ లోకంలో సర్వలోకాలలో ఎవరూ లేరు తండ్రి. అంత గొప్ప దేవుడు మాతో సహవాసం చేయడానికి, మమ్మల్ని ప్రేమించి మానవ రూపంలో ఈ లోకానికి అరుదించి మమ్మల్ని నీవు జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలుగా మార్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నిత్యం నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి ప్రభువా. నీ యొక్క భయభక్తులతో మేము ఈ లోకంలో జీవిస్తూ నేను నిత్యం సేవించే బిడ్డలుగా మమ్మల్ని కొనసాగించుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.